నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి కొట్లాడతా తప్ప పిల్లిలాగా ఉండను. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి మీరు చూస్తాను, ఎవడన్నా కొత్త గవర్నమెంట్ వస్తే ఏం చేయాలి? పోయిన గవర్నమెంట్ కంటే 4 మంచి పనులు చేస్తాం, ప్రజలు అవలనిపించుకుంటామనే మాట ఉండాలి, ఆరాటం ఉండాలి. ఒక్కటన్నా మంచి మాట ఉన్నదా? ఒక్కటన్నా? పొద్దున్న లేస్తే సొల్లుపోయాను కేసీఆర్ని తిట్టాలి. కేసీఆర్ని తిడితే మీరు పెద్దోళ్ళు అవుతారా? లేనిపోని బదనాములు పెట్టి కేసీఆర్ మీద బదనాం పెడితే మీరు పెద్దోళ్ళు అవుతారా? ప్రజల హక్కులు గాలికి వదిలేసి ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారో, ఎటువంటి దుర్భాష మాట్లాడుతున్నారో, ఎంత దుర్మార్గమైన పద్ధతిలో మాట్లాడుతున్నారో టీవీలో సాక్షిగా మీరు అందరూ చూస్తా ఉన్నారు. కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయం. ఇంత మగోళ్ళ కేసీఆర్ను తిరగనియారట. తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనియారా? ఏమి చేస్తారు? చంపేస్తారద్దా? చంపుతావా? దా వ్యాపారం చంపుతావదా? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? ఇది పద్ధత? ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది, ప్రజల మధ్య అడుగుతుంది, వాదన చెప్తుంది. నీ దమ్ముంటే మేము చేసిన దానికన్నా ఇంకా మంచిగా చేసి చూపి, కరెంటు మంచిగా ఇచ్చి చూపి. కేసీఆర్ పోగానే, కేసీఆర్ గవర్నమెంట్ పోగానే కట్కేసినట్టే బంద్ అవుతుంది ఆ కరెంటు. మేము 9 ఏళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగమైంది? ఏం దానికి ఏమైనా మాయ రోగం వచ్చిందా? యాడికి బాయా కరెంటు? ఎటు బాయే? దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది, శాతగాని చవటల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది. వాళ్ళు ఉన్నంత మాత్రాన మనం నర్వస్ కావద్దు. ఎక్కడికక్కడ నిలదీయాలి. ఏమైందా బిడ్డ నా కరెంట్ అని అడగాలి. ఒక రైతుకు పంట పండిందట, వడ్ల రాసేయింది. ఎందుకంటే రాసేవాడు ఎత్తుకపోకుండా పొత్తు పోసేది, పొత్తులు ఆ బూడిదో శుద్ధో ఏదో పోసేది. పక్క రైతుని పిలిచి పొరుగు రైతు పొత్తు వైరాబాయ్ అంటే ఉంటే నాకేంది పోతే నాకేంది పులిగోవాలి కానీ పొత్తు పోసిందట. వీళ్ళది ఏం పోతుంది? వాళ్ళకు కావాలి పదవులు, వాళ్ళకు కావాలి పైరవీలు, వాళ్ళకు కావాలి డబ్బులు తప్ప ప్రజల హక్కుల గురించి లేదు.